హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు నేను మీకు బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే బొబ్బట్లన్నా మళ్ళీ ఓలిగే అన్నా, భక్షాలన్నా ఏదైనా ఒకటేనండి. కాకపోతే ఒక్కొక్క సైడ్ వాళ్ళు అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తాననమాట అంతే. అయితే మేమెలా చేస్తానో బొబ్బట్లు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము క్యాటరింగ్ చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళమో చూపిస్తాను. 1000 బొబ్బట్లైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చేసేదాన్ని కదా! చాలామంది అంటారు ఇది పిడకలు కొట్టిన చెయ్య అని. అలాగా నేను ఏంటంటే బొబ్బట్లు చేసిన చెయ్యనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అరే ఇన్ని బొబ్బట్లు చేయాలా అన్నట్టుగా అనిపించదనమాట. మనకి ఒక పని వచ్చిందనుకోండి అది చాలా ఈజీగా అనిపిస్తది. రానప్పుడు మాత్రమే కష్టంగా అనిపిస్తదనమాట. అయితే నేను బొబ్బట్లు ఎలా చేస్తున్నానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. ఇదిగోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపప్పు ఒక అరగంట సేపు ఒక గంటనండి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకోండి. ఇదిగోండి ఒక గ్లాస్ వేసాను అనమాట ఈ గ్లాస్ తోటి శనగపప్పుని. ఇప్పుడు ఇది కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. కొత్త కుక్కర్ అండి, ఈరోజే ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ అయితేని. ఇందులో వేసేసుకుని ఈ వాటర్ వేయట్లేదండి, వేరే వాటర్. ఇదిగోండి ఒక గిన్నెలో పిండి కలుపుతున్నానండి. దానికోసం ఫస్ట్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ మనం ఒక గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో పావు వంతుకి సగం, అంటే పావులో సగం అనమాట, అది రవ్వ తీసుకోవాలి. లేదు అందాజుగా అంటే మాత్రం ఒక 4-5 స్పూన్లు తీసుకోండి. బొంబాయి రవ్వ మనం పలచటి ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ, ఆ రవ్వ అనమాట. ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫస్ట్ నానబెట్టుకోవాలి. పిండిలో డైరెక్ట్గా కలుపుకోకూడదు అనమాట. మైదా పిండి తీసుకున్నానండి. మీరు మైదా పిండి వాడేటట్టయితే మైదా పిండి వేసుకోండి, లేదంటే గోధుమ పిండి అయినా సరే. మేము క్యాటరింగ్ పంపించేటప్పుడు మైదా పిండే వేసి పంపించేవాళ్ళం. అయితే గ్లాసున్నర మైదా పిండి తీసుకోండి. అంటే మనం గ్లాసు శనగపప్పుకి గ్లాసున్నర మైదా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి తోపు ఎక్కువ పెట్టారనుకోండి మీరు, అంటే పిండి, అప్పుడు ఎక్కువ పడుతుంది. మీరు ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టయితే 2 గ్లాసులు మైదా పిండి వేసేసుకోండి. అయితే ఇందులో ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఆ రంగు బాగుంటుందండి అందుకు. అలాగే చిటికెడు ఉప్పు వేసుకుని ఒకసారి బాగా ఇవి పిండికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఇలా చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగా బాగా కలిపితే అప్పుడు బొబ్బట్టు మనకి చాలా బాగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలకు మనకి ఇది నానిపోద్ది, కానీ మెత్తగా దూదులాగా నానుతుంది. అప్పుడు ఇది వాటర్తో పాటే వేసేసుకోండి అందులో. అలా వేసేసుకుని బాగా ఒకసారి ఆ పిండి అంతా ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని, చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి, అంటే కొంచెం పలచగా ఉండాలి. మరీ ఎక్కువ పలచగా ఉన్నా ఇది ఒక గంట సేపు నానిన తర్వాత బాగా మెత్తగా అయిపోయి మనకి చేయడానికి రాదనమాట. అందుకే ఫస్ట్ కొద్దిగా చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, చూడండి కొంచెం పసుపు వేసినందుకు కలర్ వస్తుంది అనమాట. నేను మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేశాను, కలర్ కోసమేనండి అంతే. పసుపు వేయడం అయితే మీకు తెల్లగా ఉన్న పర్వాలేదంటే అవసరం లేదు. చూడండి మళ్ళీ కొంచెం వాటర్ పడుతుంది, అందుకని వాటర్ యాడ్ చేసుకుని చక్కగా బాగా మొత్తం కలిసిపోయేలాగా ఇలాగ చక్కగా కలుపుకుని నెయ్యి కరిగించుకుని ఆ నెయ్యిని ఒక గుంట గరిటె నెయ్యి పడుతుందండి. ఇలా చూడండి ఇలా కొద్దిగా వేసుకుని ఒకసారి కలుపుకుని అప్పుడు మళ్ళీ ఆ గిన్నెలో కిందంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పిండిని మనం ఆల్రెడీ బాగా కలిపించుకున్నాం కదా, ఆ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుని మన ఏళ్ళతోటి ఇలా హోల్స్ కింద చేసుకోవాలి. అలా చేసుకుని మిగతా నెయ్యి అంతా అందులో వేసేసుకోవాలన్నమాట. ఆ హోల్స్లో అలా నెయ్యి వేసారనుకోండి బాగా సాఫ్ట్గా వద్ది పిండి. అది ఎండాకాలం కాబట్టి పేరుకోదనమాట తొందరగా మనకి ఇంకా. ఓకే, ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ విజిల్స్ అయితే 3 విజిల్సే వేయించానండి, 4 విజిల్స్ అయితే వేయించలేదు. ఎందుకంటే మరీ ఎక్కువ మెత్తగా అయిపోద్దేమోనని చెప్పి ఇంచెస్ ఓపెన్ చేస్తాను. ఇలా చూడండి, ఇలా అంటే మనకి మెత్తకనవ్వాలన్నమాట. అలా అని పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి బాగోదు. అంటే ఎంతవరకు ఉడికితే టేస్ట్ ఉంటుందో అంతవరకే ఉడికించుకోవాలన్నమాట పప్పునైతేని. ఈ నీళ్లు వాడిపోవాలండి. ఈ నీళ్లు వాడిపోతే ఏంటంటే మనకి అప్పుడు ఇందులో బెల్లం వేసుకుని రుబ్బుకుందాం. ఎంత బెల్లం వేయాలో ఏంటో కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి పప్పు చూడండి మొత్తం నీళ్లు వాడిపోయినాయి కదా. ఈ నీళ్ళతోటి కట్టుచారు చేసుకుంటే ఉంటుందండి అదూర్స్. నిజంగా మీ అందరికీ తెలుసు కదా కట్టుచారు ఎంత బాగుంటుందోను. అయితే కట్టుచారు వీడియో నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మమ్మలది ఎలా పెట్టారో అలా పెట్టాను అనమాట. అయితే ఈ పప్పులో మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వేసుకోవాలి. ఒక గ్లాస్ వేసాం కదండి, ఇంకా పావంత వేస్తాను. అంటే తీపి తినే వాళ్ళని బట్టండి, లేదు అంటే తక్కువ తింటారు సమానంగా అని అంటే ఒక గ్లాస్కి గ్లాస్ సరిపోద్ది. నేనేంటంటే గ్లాసు పావు వేస్తాను అనమాట.
ఇదిగోండి. ఈ గ్లాసు పావులో ఈ పావంతు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి చెక్క పంచదార వేసుకుంటాం ఆ రుచి కోసము. ఆ టేస్ట్ వేరే ఉంటది. నేనైతే బెల్లమే ఏసేస్తానండి. నేను ఇది మిక్సీలో మెత్తగా ఇవి శనగపప్పు, బెల్లం కలిపి ఆడేయాలి. అయితే దీనికన్నా ముందు ఇందులో ఏం వేసుకోవాలో నేను చూపిస్తాను. వేసుకునేవి ఫస్ట్ ఒక 2 స్పూన్లు సోంపు వేసుకోండి. తర్వాత ఒక 6 ఇలాచీలు, ఒక చిన్న ముక్క అండి ఏంటి మనకి జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలి. మరి ఎక్కువ వేసారో టేస్ట్ అంతా పోద్దనమాట. అంటే ఎక్కువైపోయి ఘాటుగా ఉంటుంది. జాపత్రి ఉంటుంది చూడండి, మనం బిర్యానీలో వేసుకుంటాం అది. ఇలా చూడండి ఎంత చిన్నది వేసానో అంత అంతే. తర్వాత మనకి కర్పూరం, పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం చిన్న ముక్క ఇంతే. ఏది ఇందులో ఎక్కువ వేసినా బాగోదు. ఒకవేళ సోంపు అనుకోండి ఒక పావు టీ స్పూన్ అటు ఇటు అయినా కూడా ఏం కాదు. ఇలాచీలు 1, 2 అటు ఇటు అయినా ఏం కాదు. ఈ 3 కరెక్ట్ మోతాదులో వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. మనం తక్కువ వేసుకున్న పర్లేదు కానీ ఎక్కువ వేసుకున్నారా మొత్తం టేస్ట్ పోద్ది అనమాట. కొంచెం మనం నూరుకుని అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఎందుకంటే ఈ కొంచెమే ఉంటాయి కాబట్టి నలగవు. మేము ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు కానీ ఇంత పౌడర్లు చేసేసి పెట్టుకునేవాళ్ళం. చేసి పెట్టుకుని అలాగా చేసేవాళ్ళం అప్పుడు అనమాట. మీ కొంచెం నూరేసేసి ఇందులో వేస్తాను. నేను చూపిస్తాను ఆగండి, మీకు నూరు తీసుకొస్తాను. ఇది ఒకసారి కొంచెం నలిగిపోయాక అప్పుడు మిక్సీలో పప్పుతో పాటు వేసేసుకుందాం. ఇవ్వండి ఇలాగా తీసేసుకోండి. ఇలా నలిగిపోయిన తర్వాత ఇవ్వండి మనం పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకుని ఇప్పుడు దీంతో పాటు మెత్తగా మిక్సీ వేసేసుకుని తీసుకొచ్చి చూపిస్తాను. రోట్లో అయినా సరే రుబ్బుకోవచ్చు. ఇదిగోండి నేను మిక్సీ వేసి మెత్తగా చేసి పట్టుకొచ్చేసాను. చూడండి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే ఒక చోటన బెల్లం ఎక్కువ తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఏంటంటే బెల్లం సపరేట్గా మిక్సీ చేసుకోండి. ఫస్ట్ ఇది మిక్సీ చేసేసుకున్నాక పప్పుని తర్వాత బెల్లం వేసుకోండి కావాలంటే. అంటే బెల్లం వేస్తే ఎందుకంటే తొందరగా నలగదు అంటారనమాట. ఇదిగోండి దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలండి ఒక 5 నిమిషాల పాటు. ఎందుకంటే మనం వాటర్ శనగపప్పులో మొత్తం తీసేసిన తర్వాత బెల్లం వేసాం, ఇంకా వాటర్ అన్నది యాడ్ చేయలేదు కదా, ఎక్కువ పాకంలాగా అయితే రాదనమాట. ఇది ఇలాగే డ్రై అయిపోతూ ఉంటుంది. దీన్ని 5 నుంచి ఒక 6 నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటూ ఉండి దింపేసుకుంటే సరిపోద్ది అనమాట. మరి మనకి పచ్చివాసన అది లేకుండా ఉంటుంది. శనగపప్పు ఎంత ఉడకబెట్టినా కూడా డైరెక్ట్గా ఇది వేగుద్ది అనమాట. మనకి బొబ్బట్లోకి పెట్టేసరికి ఏంటంటే లోపల వేగుద్ది మెల్లిగా, అంటే ఆ వేడికి అంతే తప్ప ఇలా వేగదు కదా. అందుకు ఇలాగ వేయించడం ఒక 5 నుంచి 6 నిమిషాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది. చూడండి రెడీ అయిపోయింది కదా. వేడికి ఇలా అవుతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం పిండి నానబెట్టుకున్నాం కదా, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా చూడండి ఎంత బాగా నానిందో. ఇది మనకి బొబ్బట్లు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ వేళ్ళు మునివేళ్ళు ఉంటాయి చూడండి, ఇగో ఇలాగా ఈ గుత్తు ఇలాగా సమానంగా మనకి కలుస్తుంది అనమాట. ఇలా ఒక 2 నిమిషాలు అయితే కరెక్ట్గా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఉండ చేసుకోవడానికి ఇవి ఉండలండి. ఇవి ఇలా చూడండి, మీకు సమానంగా చేసుకోవడానికి రాకపోతే ఇలా మనకి ఎంతవరకు వస్తుంది అంతవరకు ఈ ఉండ తీసుకోవాలన్నమాట. ఇట్లా ఇదిగోండి ఈ సైజు అన్ని ఉండలు మీరు రెడీ చేసుకుని 4 వేసి పెట్టుకున్నా సరే, లేకపోతే మొత్తం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఉండలు రెడీ చేసుకుని ఉండ ఇది దానికన్నా మనం ఏదైతే మనకి పిండి తీసుకున్నామో దానికన్నా కొంచెం పెద్ద సైజు అనమాట. ఇట్లా ఇలా చూస్తారా, దాని మీద సైజు పెట్టుకొని చూసుకోండి. దానికన్నా కొంచెం పెద్ద సైజు ఇలా ఉండ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. కవర్ తీసుకున్నానండి నేను, పచ్చళ్ళది ప్యాక్ చేస్తాం కదా ఆ కవర్ అనమాట, కట్ చేసి తీసుకున్నాను. మీకు ఇలాంటి కవర్స్ లేవు అనుకోండి, బటర్ పేపర్ తీసుకోవచ్చు, లేదా అరిటాకు కూడా వేసుకోవచ్చు. నేను అరిటాకు కూడా మీరు అది మళ్ళీ ఎందుకులే చూపించడం, అందరికీ అరిటాకులు ఉండాలంటే కష్టం కదండి సిటీలో అయితేని. ఇంకా బాగా ఈజీగా వస్తుందండి. నేను ఇప్పుడు క్యాటరింగ్ ఎలా చేశానో చూపిస్తానన్నాం కాబట్టి మొత్తం అంతా ఇలాగే చూపిస్తాను అనమాట మీకు. మేము పచ్చళ్ళు ప్యాక్ చేసేటప్పుడు కవర్స్ తీసుకుంటాం. ఈ ఫుడ్ కవర్స్ అనమాట, ఇక ఇలా ఉంటాయండి. ఇందులో పికిల్స్ అవి ఇందులో ప్యాక్ చేసేస్తాను. అయితే దాన్నే కట్ చేసి వేస్తాను. బటర్ పేపర్ది మొత్తం రోల్ కనిపించట్లేదు, అందుకని చెప్పి వెతికాను. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ నీ ఫుడ్ పచ్చళ్ళ కవర్ ఉంటుంది కదా, కవర్ కట్ చేసి తీసుకొచ్చాను. దీని మీద చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా ఈ పిండి అంతా ఏం చేస్తారు, ఎక్కువ వచ్చిందనుకోండి దీన్ని ఇలాగా కట్ చేయాలి.
ఓకే. మిగతాది ఏం చేయాలి, ఇలా ఓ పక్కకేసేయడం అలా కాదండి. ఇలా ఇదంతా ఇక్కడ సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. ఓ పక్కన ఎక్కువ తక్కువ లేకుండా ఇలా రౌండ్‌గా అందంగా వచ్చిందా. ఇప్పుడు చూడండి ఎంత పిండి వచ్చిందో మళ్ళీని కదా! ఆ పిండిని మళ్ళీ తీయకూడదు అంతకన్నా ఎక్కువ ఉంటే. ఇలాగా ఈ గుంట కింద ఇలా చేసి ఇలా పెట్టేయాలి. లోపలికి పెట్టింది ఒక పక్కకు వచ్చిందనుకోండి మనకి, అప్పుడు ఎక్కువైపోద్దనమాట. ఏదో ఒక పక్కన ఎక్కువైపోద్ది మీకు. ఇప్పుడు నెయ్యి తడి చేసుకొని నీళ్ళ తడి గారెలకు చేసుకుంటాం అలాగా నెయ్యి తడి చేసుకొని ఇలా ఇలా మొత్తం చేత్తో ఇలాగే చేసేసుకుంటే చేసుకోవచ్చు. లేదు అనుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ దీనికి కొద్దిగా నెయ్యి రాసుకోండి. నేను చెప్పడం మర్చిపోతున్నాను మీకు. ఇలాగ నెయ్యి రాసుకోండి. ఫస్ట్ ఇదంతా ఇలా నెయ్యి రాసేసుకుని ఈ పక్కదానికి కూడా ఫస్ట్ ఒకసారి నెయ్యి ఒకసారి రాస్తే చాలండి. ఫస్ట్ టైము రాసామనుకోండి చాలు. ఇక తర్వాత ఇలా ఇలా నొక్కక్కర్లేదు. అప్పుడు ఇలా పావుతే చాలు అనమాట. మనకి ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా ఇలా అంటే చాలు వచ్చేస్తుంది. ఏమండి రుబ్బేటప్పుడు పిండి ఏంటంటే పిండి అంటున్నానంటే పప్పు శనగపప్పు మనం రుబ్బుకున్నాం కదా, ఎక్కడ పలుకులు లేకుండా రుబ్బామనుకోండి అప్పుడు ఇలా వస్తుంది. ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న పలుకులు ఉంటాయిలేండి, ఉండకుండా ఉండవు. మనకి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా ఇలా అంటే చాలు వచ్చేస్తుంది అనమాట. ఇలా మీకు ఎంత సైజు కావాలి ఎంత పలసగా కావాలో దీన్ని బట్టే చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగ పలచ కనిపిస్తుందండి, మీకు కాలిన తర్వాత అలా కనిపించదు. కాలిన తర్వాత ఆ పొప్పర్ పైన ఆ లేయర్ అన్నది వస్తుంది అనమాట. నేను ఇది కాల్చి మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తాను, అది కూడా శ్రద్ధగా చూడండి ఒకసారి. ఇదిగోండి పెనం ఇలా కాలిన తర్వాత దీని మీద నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యితో చేసుకోకపోతే నూనె అయినా సరే వేసుకోవచ్చండి. నెయ్యి కరగబెట్టుకోవాలండి. ఇలాగా కరగబెట్టి గిన్నె ఇంకా కాలుతుంది, కరగబెట్టేసుకుని వేసుకోండి. ఎండాకాలం కాబట్టి తొందరగా కరిగిపోద్ది. ఇదిగోండి పేపర్ కట్ చేసి వేసాం కదా, ఈ పై పేపరు ఇలాగ తీసేసుకోండి మీకు చూపించడం కోసం. ఇది ఇలాగ దీనిపైన వేయకూడదండి, బటర్ పేపర్ వేసినట్టు. అరిటాకన్నా వేసుకోవచ్చు కానీ ఇది ఎందుకంటే మెల్ట్ అయిపోద్ది అనమాట. అందుకని ఇలా జాగ్రత్తగా ఇలాగా తీసేసుకోవాలి. చేతిలో వేసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మీకు అదే ఈజీ అవుతుంది. ఇది మాకు అలవాటు కాబట్టి ఓకే, లేకపోతే మీకు ఇబ్బంది అవుతే లేకపోతే ఇలాంటి కవర్ వేసుకోండి. ఎప్పుడు మనకి బొబ్బట్ట కాల్చినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. చూడండి లో ఫ్లేమ్లో ఉన్నదనుకోండి అది సరిగ్గా కాలదనమాట. నేతి పట్టుకి నెయ్యి ఇలాగ వేసుకుంటేనే బాగుంటుంది. మనకి సిమ్లో ఉన్నదంటే గట్టిగా కాలుతుందండి. అంటే మన చపాతీలు కొంచెం సిమ్లో పెట్టుకున్నప్పుడు అలా కాల్చుకుంటాం, అలా కాలుతుంది అనమాట, గట్టి పడిపోద్ది. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దీన్ని. ఇదిగోండి ఇలాగా ఒక పక్కన కాలిన తర్వాత తిరగేసేసుకుని దాన్ని కూడా హైలోనే పెట్టుకుని కాల్చుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి. నేను పెద్ద చేశాను కదండి, పెద్ద చేయమని కాదండి. ఇదిగోండి మళ్ళీ కవర్ మీద ఇలాగ నెయ్యి రాసేసుకుని మళ్ళీ బొబ్బట్టు చేసుకోవాలి. మనకి బొబ్బట్టు చేసేటప్పుడు ఏంటంటే పూర్ణం చూడండి అది కొంచెం ఎగ్ షేప్లో కొద్దిగా చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వెళ్తే మన పిండి కలిపిన దాన్ని బట్టే మనకి బాగా తిరుగుద్ది అనమాట. చూడండి ఇలా చేసేసుకున్నాక మొత్తం ఎక్స్ట్రాస్ ఇది ఎక్కడ లేకుండా కొంచెం ఎక్కువ పిండి ఉంటుంది అది తీసేసుకుని మిగతా పిండి అంతా ఇలా మధ్యలోకే చేసుకోండి. లేదంటే ఒక పక్కకి వేస్తాం మనం, ఏదో ఒక పక్క అన్నాం అనుకోండి ఆ పక్కన పిండి కింద కనిపిస్తుంది, పూర్ణం ఏం కనిపించదు అనమాట. అందుకు ఇలా నెయ్యి తగిలించుకుంటూ మళ్ళీ సేమ్ అలాగే బొబ్బట్లాగా చేసేసుకోవడం. మనకి ఇలా స్ప్రెడ్ అవ్వాలంటే ఏంటి, మనం రవ్వ నానబెట్టాము చూడండి, బొంబాయి రవ్వ అలా నానబెట్టి మనం పిండి కలిపామనుకోండి తొందరగా నానిపోద్ది అనమాట పిండి. మనం రవ్వలోనే ఫస్ట్ అంటే మైదా పిండిలో కొంచెం రవ్వ వేసి తర్వాత మనం వాటర్ పోసేది కలుపుతాం, అప్పుడు అంత తొందరగా నానదు. మనకి గంట సేపట్లో భలే స్మూత్గా అయిపోద్ది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనకు తినేటప్పుడు కూడా చాలా ఫ్లఫీగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనం వేసే మెటీరియల్ సేమ్ ఒకళ్ళు వేసినట్టు మనం కూడా వేస్తాం, కానీ చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అన్నమాట. అవి చేసుకున్నామంటే సూపర్గా బొబ్బట్లు అయితే మనకి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో బొబ్బట్లు అయితే. అన్నీ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి బొబ్బట్లు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. సందలాడిపోయిందండి, కొందుకే లైటింగ్ తేడాగా ఉంది మీకైతేని. ఇవన్నీ చేస్తాక చూపిద్దాం అనుకున్నాం కదా, అందుకు అయితే బొబ్బట్ల గురించి చెప్తానండి మీకు. అంటే బొబ్బట్లు నేను మరీ క్యాటరింగ్ పంపించే సైజు అయితే చిన్నవి ఉంటాయన్నమాట. మామూలుగా చిన్నవి పంపించమన్న వాళ్ళకి ఆ సైజు కాకుండా మామూలుగా కొంచెం పెద్ద సైజు పంపించమంటారు, అది కాకుండా చేశాను నేనైతే. ఇంట్లోకే కదండి మనకే కదా అని చెప్పి అలా చేశాను. ఇదిగోండి బొబ్బట్లు ప్యాకింగ్ చేసే కవర్స్ అనమాట ఇవి. అసలు చాలా ఉన్నాయండి మా దగ్గర. అంటే అప్పుడు స్టాక్లో ఎక్కువ తెచ్చేసుకునేవాళ్ళు అనమాట, హోల్సేల్ బల్క్గాను. అయితే ఇలాగ పెద్ద కింద ఇలా షీట్ల కింద ఇలా ఇంత షీట్స్ ఉంటాయన్నమాట. మనకి అంటే ఎంత సైజు చేసుకుంటామో దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. నేనైతే మధ్యలోకి 4 ముక్కల కింద కట్ చేసేస్తున్నాను చూడండి. బటర్ పేపర్ రోల్ అయితే 400 ఎంత ఉంటుంది, 370 రూపాయలు, కొంచెం పెద్ద సైజు అయితేని. అంత కాస్ట్ పెట్టి దీనికి వెహికల్. ఇది ఫుడ్ కవర్సేనండి ఇవి కూడాను, మనం ఫుడ్ ప్యాకింగ్ చేసుకునే కవర్స్ అనమాట ఇవి.
చిన్న సైజు అనుకోండి, వాటిని ఇలా ప్యాక్ చేస్తాం, వీటిని ఒకలాగా ప్యాకింగ్ చేసేస్తాం అనమాట. ఇలా ఉంటాయి కదా, ఇలా ఇలా పెట్టేసి ఇలా అంటే ఒకదానికోటి అతుక్కోకుండా అనమాట. ఇంతేనండి. ఇంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే పెద్దది, మనం ఇంకా చిన్న సైజు చేస్తాం కాబట్టి మనం కట్ చేసిన కవర్ ఇప్పుడు తెచ్చిన కవర్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఎందుకంటే అండి ఒకదానికోటి అంటుకోకుండా ఉండడం కోసం మనం ఇలాగే పెట్టేస్తే ఒకదానికోటి అంటుకుపోతాయి అనమాట. అట్లా అందుకని మొత్తం ఇలా దొంతరకండి, ఎంత దొంతర వస్తే అంత ఇలాగే పెట్టేసుకుంటాం. పెట్టేసుకుని ఒక క్యాన్ ఉంటుంది కదా, క్యాన్లో కానీ పెద్ద బాక్సులు ఉంటాయి, ఆ బాక్సుల్లో కానీ ఇలాగే లేయర్స్ కింద ఎన్ని వరుసలు దొంతరలు వస్తే అన్ని వరుసలు మొత్తం అట్లా నిండా పెట్టేసేసి మూత పెట్టేస్తాం అనమాట. ఏం పాడవదండి అది అసలు. ఇంకా మనకి అప్పుడు రేపు పొద్దునకి మెత్తగా ఉంటాయి, ఇంకాను మనకి ఇప్పుడు పెట్టిన దానికన్నా మెత్తగా ఉంటాయి. అలా బాక్స్లో పెట్టేసినప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఎంత మెత్తగా దూదిలాగా అసలు చాలా బాగుంటాయి అనమాట. మరి అలాగని మొత్తం చల్లారిపోకూడదు, కానీ మూత మాత్రం మనం పడుకునేటప్పుడు పెడతాం అనమాట. దానికి ఎన్ని ఇలా పెట్టేసేసి మూత పెట్టాం, పడుకునేటప్పుడు పెడతాం. కవర్లు పెట్టేసి ఒకదానిపైన ఒకటి పెట్టేస్తాం కదా, వెచ్చగా ఉంటాయి, బాగుంటాయండి. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఇగోండి ఇలాగా పేర్ చేసుకోవచ్చండి. లేదు అనుకోండి ఇలా కాకపోతే ఒకటి పేపర్ పెట్టేసి ఈ కవర్ పెట్టేసి దాని మీద ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం బాక్సుల్లో మాకు ఎలా వీలుగా ఉంటే అలా చూసుకుని పెట్టేవాళ్ళం అనమాట. వీటిని అయితేనే బటర్ పేపర్ అది మాత్రం వేయకండి, ఓన్లీ ఇలాంటి కవర్స్ మాత్రమే వాడుకోవాలి, లేకపోతే అందులో మీకు మిగిలేదు ఏమి ఉండదు అనమాట. కానీ బొబ్బట్ల వ్యాపారంలో కూడా ఓన్లీ బొబ్బట్లు అమ్ముతారని చూడండి, వాళ్ళకి మంచి లాభాలండి, కష్టపడి చేసుకోవాలి. కానీ అయితే ఇప్పుడు మన బొబ్బట్లు ఎలా కుదిరాయో టేస్ట్ చెప్తానండి మీకు, ఓకేనా? ఇవ్వండి బొబ్బట్లు చూడండి, దీనిపైన లైట్గా మళ్ళీ నెయ్యి రాసుకున్నాం అనమాట. ఒకసారి పొర తీసి చూపిస్తాను చూడండి ఎంత పల్చగా వచ్చిందో మీకు. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి ఎంత లైట్గా అసలు ఆకులాగా ఇలా చూసారా, ఇదిగో కదా. ఇదిగోండి ఫోల్డ్ చేసుకుని మీకు ఇలా చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా చూడండి, ఇలా తీస్తుంటే ఎంత మెత్తగా ఎలా వస్తుందో చూసారా. అసలు తింటే కూడా ఎంత బాగుంటుందండి, స్పాంజ్ లాగా ఉంటుంది. అండ్ స్వీట్ మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. అంటే ఒక గ్లాసు బెల్లం, ఒక గ్లాసు శనగపప్పు, అసలు అదృశ్యం అనమాట. చాలామందికి అదే స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారు. నచ్చిందా? ఆల్రెడీ అండి నేను బొబ్బట్లు ఈ ప్రాసెస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. బొబ్బట్లు ఒకటి చేస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. 2 వీడియోస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ బొబ్బట్లు ఎలా వచ్చాయో ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఓకేనండి, బాయ్ బాయ్.